హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈరోజు పాన్ వరల్డ్‌గా అండ్ ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు వచ్చిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ పార్ట్ 1, పార్ట్ 2తో పోలిస్తే ఈ కలెక్షన్స్ ఏమైనా మెరుగుపడ్డాయా? లేకుంటే తక్కువగా ఉన్నాయా? అండ్ మన ఇండియా లెవెల్‌లో ఎంత గ్రాస్ వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చింది? అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మీరు ఈ మూవీని ఇంకా చూడకుంటే మాత్రం వెళ్లి చూసేయండి. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. అండ్ ఒక విజువల్స్, గ్రాఫిక్స్‌తో మాత్రం పిచ్చ పీక్స్‌లో మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరి రివ్యూస్‌ని అస్సలు పట్టించుకోకండి. ఫ్యామిలీతో వెళ్లి చూడండి. ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ మూవీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూడాలా వద్దా అనే డౌట్స్ ఉన్నా గాని మన ఛానెల్‌లో ఆల్రెడీ రివ్యూ చేసి అప్‌లోడ్ చేశాను. వెళ్లి చూసి తెలుసుకోండి. ఇక మన 'అవతార్' మూవీ కలెక్షన్స్‌ని మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్‌లో కలెక్షన్స్ వస్తాయని. అండ్ మన ఇండియా లెవెల్‌లో చాలా చోట్ల మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా ఇవేవి పట్టించుకోకుండా మన జనాలు మాత్రం ఈ మూవీని చూడడానికి ఎగబడి వెళ్తున్నారు. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 4,450,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అయితే రిలీజ్ అయ్యింది. 'అవతార్' మూవీకి సంబంధించిన సీక్వెల్స్‌ని ఒకసారి చూసుకున్నట్లయితే 'అవతార్' మూవీ 2009లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీకి 2,000,00,00,000 బడ్జెట్ పెట్టారు. ఈ మూవీ 24,000,00,00,000 రూపాయలను అయితే వసూలు చేసి రికార్డులు కొల్లగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డులను ఇప్పటివరకు ఏ మూవీ కూడా టచ్ చేయలేకపోయింది. సేమ్ అదే విధంగా 2022లో 'అవతార్ 2 అండ్ ద వే ఆఫ్ వాటర్' ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి కూడా 4,000,00,00,000 బడ్జెట్ పెట్టారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 18,500,00,00,000 రూపాయలనైతే వసూలు చేసి మరిన్ని కొన్ని రికార్డులనైతే కొల్లగొట్టేసింది. అండ్ కొత్త రికార్డులను సృష్టించింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 'అవతార్' మూవీకి ఉన్న రికార్డ్స్‌ని 'అవతార్ 2' కూడా చెరపలేకపోయింది. ఈ 'అవతార్ 2' మూవీ మన ఇండియా లెవెల్‌లో ఓవరాల్‌గా 550,00,00,000 అయితే వసూలు చేయగలిగింది. ఇక ఇప్పుడు 'అవతార్ 3 ఫైర్ అండ్ యాష్' ఇక ఈ మూవీ 4,450,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలలో 11,44,00,000 డే 1లో రాబట్టగలిగింది. ఇక ఓవరాల్‌గా మన ఇండియాలో చూసుకున్నట్లయితే జస్ట్ ఓపెనింగ్స్‌లోనే 60-70,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్‌గా 111,00,00,000 వరకు అయితే మనకు డే 1లో రాబట్టగలిగింది. జస్ట్ మన ఇండియాలోనే. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 800,00,00,000 నుంచి 1,000,00,00,000 వరకు జస్ట్ ఓపెనింగ్స్‌లోనే రాబట్టగలిగింది. అండ్ ఇక ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసుకున్నట్లయితే డే 1లో ఈ మూవీ వచ్చేసి 1,523,00,00,000 అయితే మన డే 1లో వసూలు చేయగలిగింది. జస్ట్ ఒకే ఒక రోజులో 1,523,00,00,000 రాబట్టింది అనంటే ఇక లాంగ్ టైమ్‌లో ఎంత రాబడుతుందనుకుంటున్నారు? మీరు ఎంత గెస్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ చాలా చోట్లయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 లానే ఉంది, పార్ట్ 1 లానే ఉంది, కొత్తగా ఏమీ లేదు, సేమ్ అలానే ఉంది అనేది చాలా మిక్స్డ్ టాక్, నెగెటివ్ టాక్ వస్తుంది. అయినా గాని ఈ మూవీకైతే కలెక్షన్స్ అయితే ఇప్పటికైతే తగ్గట్లేదు. చానా బానే వస్తున్నాయి. ఇక డే 2లో, డే 3లో ఇంకా ఎంత కొట్టగలుగుతుంది? అండ్ ఓవరాల్‌గా ఈ మూవీకి కలెక్షన్స్ ఎన్ని వేల కోట్ల వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు? మీరు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. జస్ట్ మీరు ఎంతవరకు గెస్ చేయగలుగుతారో చూద్దాం. ఇప్పటికైతే ఇవి మన డే 1 కలెక్షన్స్ వచ్చేసి మన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ యొక్క కలెక్షన్స్. ఇవి డే 1 కలెక్షన్స్ మాత్రమే. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానెల్ ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటాను. అండ్ మనం 6 కోలో ఉన్నాం. కొంచెం గట్టిగా సపోర్ట్ చేయండి. మనం 10,000 రీచ్ అయిపోవాలి.